నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు మాధురి. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. కల్తీపాలు మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే. పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మండిపాటు. మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం. సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధిలో షణ్ముఖ శర్మ భక్తులకు అనుగ్రహ భాషణం చేసిన సామవేదం. అమరావతిలో 500 ఎకరాలు కేటాయించాలి. వడ్డీ మల్లికార్జున ఆధ్వర్యంలో కాపుల ఆత్మీయ సమావేశం. ఇక డీటెయిల్స్ చూస్తే, కల్తీపాల బారిన పడి తీవ్ర అస్వస్థతతో రాజమహేంద్రవరం కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న బాధితులను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ గత 11 సంవత్సరాలుగా అనధికారికంగా డైరీ నడుపుతూ పాలు సరఫరా చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల నిర్లక్ష్యం, కూటమి ప్రభుత్వ బాధ్యత రాహిత్యం కారణంగానే పాలు తాగి 11 మంది మృతి చెందారని, ఇంకా 9 మంది చిన్నారులతో సహా పెద్దలు ఆసుపత్రిలో వెంటిలేటర్పై అత్యంత దయనీయ పరిస్థితిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మరణాలన్నింటినీ ప్రభుత్వ హత్యలుగానే కాంగ్రెస్ భావిస్తుందని పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ విభాగానికి రాజమండ్రిలో ఒకే ఒక్క అధికారి ఉండటం దారుణమన్నారు. తక్షణం ఫుడ్ సేఫ్టీ విభాగంలో అధికారులు, సిబ్బందిని నియమించాలని, మృతులకు 25 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జేడి శీలం, మహిళా విభాగం అధ్యక్షురాలు అమర్ జహా బేగం, డిసిసి అధ్యక్షుడు బోడ వెంకట్, కాంగ్రెస్ నాయకులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి, మార్టిన్ లూథర్, బాలెపల్లి మురళీధర్, కొవ్వూరి శ్రీనివాస్, డాక్టర్ వడయార్ మోతా శారద, బత్తిన చంద్రరావు, పట్నాల శ్రీనివాస్, జ్యేష్ఠ సతీష్, కిషోర్ కుమార్ జైన్, మట్టా శ్రీనివాస గౌడ్, అబ్దుల్లా షరీఫ్, గట్టి నవతారకేష్ తదితరులు ఉన్నారు. ప్రతి అడుగులోనూ ఇర్రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది. ఇక్కడ అసలు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నారంటే కనీసం సివిల్ సప్లైస్ మినిస్టర్ వచ్చాడా అని అడుగుతున్నాం మేము. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి మన రాష్ట్రంలో ఏడ్చిందా, ఉందా, చచ్చిందా? ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఇవన్నీ ముమ్మాటికి ప్రభుత్వ హత్యలే. కానీ ఎంత గొంతు చించుకున్నా ఏం ప్రయోజనం అని అడుగుతున్నాం. వాళ్ళ ప్రాణాలు అయితే పోయాయి, ఇంకొంత మంది ప్రాణాలు అయితే పోతాయో లేవో, ఉంటాయో బతుకుతాయో అసలు చెప్పలేని పరిస్థితి. కనీసం ఇప్పుడైనా చంద్రబాబు గారు ఏఐ మీద పెడుతున్న శ్రద్ధలో కనీసం సగమైన ప్రజల ఆరోగ్యం గురించి పెట్టండి. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అన్నది పని చేయాల్సిన అవసరం ఉంది. నిఘా సంస్థ అన్నది పని చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు నిరంతరం నిఘా చేయాల్సిన అవసరం ఉన్నది. పాల కేంద్రం మీద అయితేనేమి, కేంద్రాల మీద అయితేనేమి, వాళ్ళు సప్లై చేసే వాళ్ళ మీద అయితేనేమి, లేకపోతే గుడ్లు అయితేనేమి, లేకపోతే చికెన్ అయితేనేమి, లేకపోతే కనీసం నెసెసిటీస్గా వాడే ప్రతి దాని మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. నిఘా పెడుతున్నారా లేదా, నిఘా సంస్థ పనిచేస్తుందా లేదా అని ప్రభుత్వం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంటు నిరంతరము పని చేయాల్సిన అవసరం ఉంది. చేపించండి అని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో అసలు సిబ్బందే లేరంట. ఒకరున్నారంట రాజమండ్రి మొత్తానికి కలిపి. ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారా లేదా, పని చేస్తున్నారా లేదా? ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చేదా? వాళ్ళ సిబ్బందిని పెంచండి. ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అంతేకాదు, ఈ బాధ్యత పూర్తిగా చంద్రబాబు గారిది, ప్రభుత్వాలది. ఈ నాయకులందరికీ స్కాములు, మాఫియాలు చేసే శ్రద్ధలో కనీసం పావు వంతు కూడా ప్రజల ఆరోగ్యం మీద లేదు అన్నది వాస్తవం. ఇది కూడా చాలా అన్యాయం అండి. అసలు అవంశం తెలియని వాళ్ళు, అసలు వాళ్ళ ఏ తప్పు లేదు, కేవలం పాలు కొనుక్కోవడమే వాళ్ళ తప్పు.
నిఘా సంస్థలు చేయాల్సింది, ఫుడ్ డిపార్ట్మెంట్ చేయాల్సింది వాళ్ళు చేయకపోతే, వీళ్ళ ప్రాణాల మీదకి వస్తే, కనీసం వాళ్ళ ప్రాణాలకి కనీసం మీరు విలువ కూడా ఇవ్వకపోతే ఇక మిమ్మల్ని ఏమనాలి? ఎక్స్గ్రేషియా కూడా కనీసం 25 లక్షలైనా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. వాస్తవమే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి బల ప్రదర్శన యాత్రలు చేసే శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు. ఏ పబ్లిక్ ఇష్యూ మీద స్పందించరు. వాళ్ళ పార్టీ నాయకులకి, వాళ్ళ పార్టీ కాడర్కి, లేకపోతే ఆ సైతాన్ సైన్యానికి ఏదైనా ఇబ్బంది వస్తే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరు. 11 సంవత్సరాలుగా ఈ వెండరు అన్లైసెన్స్డ్ మిల్క్ సప్లై చేస్తున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉంది కదా, మరి వాళ్ళు గాడిదలు కాసినట్టే కదా. స్థానిక మోరంపూడి జంక్షన్ గణేష్ శుభమస్తు ఫంక్షన్ హాల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు. తొలుత ఇమాం అబ్దుల్ హఫీజ్ ఖాన్ ముస్లింలకు ప్రసంగం చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లింలకు ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ముస్లింలకు దుర్గేష్, గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఫలహారాలు తెరిపించి ఉపవాస దీక్ష విరమణ చేయించారు. వారు మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వ, ఆధ్యాత్మిక చింతనకు ప్రతీక అని పేర్కొన్నారు. జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కర్రావు, రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్, టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జనసేన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ వై శ్రీనివాస్, పందిరి మహదేవుడు, సత్రం చైర్మన్ రెడ్డి మణేశ్వరరావు, బీజేపీ నాయకులు యనుమల రంగబాబు, కూరగంటి సతీష్, కూటమి నాయకులు బాషా లిమ్రా, నిమ్మలపూడి గోవింద్, మాజీ కార్పొరేటర్లు, ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. స్వామి ఇలా చూడు సార్, మినిస్టర్ కృష్ణ గారు. స్థానిక జాగృతి బ్లడ్ బ్యాంక్ సెంటర్లో జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడి ప్రకాశం నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు విజయ్ కుమార్ ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం పరామర్శించారు. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ ఘటనకు కారకుడైన అప్పారావుపై కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేశామని, ఇప్పటికే అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారన్నారు. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వైసీపీ స్థానిక నాయకులు దాన్ని రాజకీయం చేయడానికి, ఓదార్పు యాత్రలు చేయడానికి ఉపయోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. నగరాన్ని ప్రశాంతంగా ఉంచాలని, శాంతి భద్రతలకు ఎక్కడా భంగం కలిగించకుండా చూడాలని తాము ప్రయత్నిస్తుంటే వైసీపీ చిల్లర రాజకీయాలు చేయటం దారుణమన్నారు. అతడికి అయ్యే వైద్య ఖర్చులను భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చెల్లిస్తామని, కుటుంబానికి సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేస్తామని ఆయన భార్య శుంకర అన్నపూర్ణకు భరోసా ఇచ్చారు. ఆయన వెంట షట్టివల్జా కార్పొరేషన్ చైర్మన్ కొడుపూడి సత్యబాబు, టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, గౌతమి, జీవకారుణ్య సంఘం చైర్మన్ వర్రి శ్రీనివాస్, కూటమి నాయకులు ఉన్నారు. నమస్కారం. రాజకీయం చేయాలి అని అంటే సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టేది, బుర్ర అనేది ఆలోచించట్లేదు వైసీపీ వాళ్ళు. వాళ్ళ బుర్రలు ఎలా ఉన్నాయంటే, ఎద్దు ఈనిందంటే అన్న దూడను కట్టేయండి అని చెప్తున్నారు. అసలు ఎద్దు ఎందుకు ఈనుద్దని ఆలోచించే శక్తి కూడా వైసీపీ వాళ్ళకి లేదు.
ప్రతి అంశాన్ని ఇలాగే రాజకీయం చేస్తూ ఉన్నారు. నిన్న రాజమండ్రిలో ఒక సంఘటన జరిగింది. విజయ్ కుమార్ గారు అనే ఒక వ్యక్తి పైన దాడి జరిగింది. వారి సతీమణి గారు విజయ్ కుమార్ గారు కానీ అలాగే వాళ్ళ యొక్క బ్యూరో సభ్యులు అందరూ కూడా మనకు తెలుసు. వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి వాళ్ళు చేసే ప్రతి యానివర్సరీ కార్యక్రమానికి కూడా మమ్మల్ని కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. సరే, దాడి చేసిన వ్యక్తి ఎవరు? అప్పారావు. గత ప్రభుత్వంలో కూడా అతని పైన అనేకమైన కేసులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో రాజకీయంగా వైసీపీలో తిరగడం వల్ల అతని మీద ఏనాడు ఏ చర్యలు లేవు. నేను అనేవాడిని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి శాంతి భద్రతల విషయంలోనే విఘాతం కలిగించే ఏ ఒక్కడిని వదిలిపెట్టనని చెప్పా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేశామని చెప్తా ఉన్నాను. ఈ కూటమి వచ్చిన తర్వాత అప్పారావు మీద రౌడీ షీట్ ఓపెన్ చేశాం. గొడవ చేశాడు, అన్యాయంగా వాళ్ళ పైన దాడి చేశాడు. ఈ రోజున శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. రిమాండ్కి పంపించాం. ఇది మా చిత్తశుద్ధి. గత వైసీపీ మాదిరిగా తప్పు చేసిన వాళ్ళని వెనకేసుకుంటూ వస్తూ వాళ్ళని ఒక ప్రైవేట్ సైనింగ్ కింద మేమేం తీసుకెళ్ళట్లా. యువతకి మనం దారి చూపించాలి, చెప్పగలగాలి, రెచ్చగొట్టకూడదు. క్రికెట్ టోర్నమెంట్లో ర్యాలీలు చేసుకోవడానికి తిరగడానికి టైం ఉంది, కానీ ఇక్కడ వచ్చి వీళ్ళకి భరోసా ఇవ్వడంలో టైం లేదు. వాళ్ళకి సంబంధించిన మెడికల్ ఎక్స్పెన్సెస్ ఏదైతే హాస్పిటల్లో ఉన్నదో మొత్తం నా భవానీ చారిటబుల్ ట్రస్ట్ కడతాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి కూడా ఏ విధంగా చేయగలం అన్నది కూడా తెలుసుకుంటాం. ఒక్కటే చెప్తా ఉన్నాం, ఈ నగరంలో శాంతి భద్రతల్ని పరిరక్షించడానికి కూటమి కృషి చేస్తూ ఉంది. పోలీసులు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఓపుకుంటే నగరంలో ఉన్న నాయకులైన వారు ఈ నగరం పైన బాధ్యత ఉంటే, ప్రేమ ఉంటే, మక్కువ ఉంటే, మహిళల పట్ల బాధ్యత ఉంటే ఈ కార్యక్రమంలో భాగ్యస్వాములు అవ్వండి. కానీ దొరికిందల్లా రాజకీయమే చేయాలని అనుకుంటే నేను అనేక సందర్భాల్లో చెప్తాను, గాలిలోకి వెళ్ళి ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుందో మీ మీద కూడా అదే పరిస్థితి అవుతుంది. వైసీపీ వాళ్ళకి పార్టీ నాయకులు ఆదిరెడ్డి వాసు గారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మరి ముందుగా వచ్చి మాకు ఇంతలా సాయం చేస్తున్నందుకు నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ సార్. మరి దయించి కూడా వాడికి పర్మనెంట్గా అసలు జైల్లో ఉంచి బయటకు రానుకోకుండా చెయ్యండి. మాకు అలాగే చాలా ప్రాణభయం ఉందండి, నాకు కానీ నా పిల్లలకు కానీ నా భర్తకు కానీ. మరి దయచేసి మా ఆవేదన అర్థం చేసుకోండి. దీనిపై ఎవరైతే ఉన్నారో వెనకాల వాళ్ళందరినీ కూడా బయటకు లాగాలండి. మరి మేమైతే ఎంత ఆ క్షణంలో మేము ఎంత భయపడ్డామో, భయప్రాంతాలకు గురయ్యామో. 4 మంది అటాక్ అంటే అసలు మాటలు కదండి. మరి నా పీక కోసేపోతుంటే మరి ఈయన అడ్డొచ్చిన విజయ్ కుమార్ గారు చాలా నాకు సహాయం చేశారండి. స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని వల్లభ గణపతి ఆలయ వ్యవస్థాపకులు ప్రవచనకర్త సామవేదం షణ్ముఖ శర్మ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు, సత్యదేవి దంపతులతో పాటు స్థానిక పెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తుంటగుంట అజయ్ కిరణ్ శర్మ వేద మంత్రాలతో ఆయనకు దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకల సమయంలో సామవేదం షణ్ముఖ శర్మ తమ ఆలయానికి రావటం చాలా సంతోషంగా ఉందని నండూరి సుబ్బారావు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం భక్తులకు సామవేదం అనుగ్రహ భాషణం చేశారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చరిత్ర మహత్యం తెలుసుకోవాలని, కోరిన కోరికలు తీర్చే ఆ స్వామి భక్తి ప్రపత్తులతో పూజించాలని సూచించారు. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి తలుచుకుంటే అందరికీ జీవితంలో మంచి జరుగుతుందని పేర్కొన్నారు. నండూరి సుబ్బారావు ఆయనకు స్వామివారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని అందజేసి ఘనంగా సత్కరించారు. ఆయన వెంట డాక్టర్ టివి నారాయణరావు తదితరులు ఉన్నారు. భజే లోకపాలం శరవణ భవ శరవణ భవ శరవణ భవ పాహి మాం శరవణ భవ శరవణ భవ శరవణ భవ రక్ష మాం
శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి నమో నమః. ఈ పవిత్రమైన ఈ ఆలయం ఇవాళ 2వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నది. మొన్న జరిగినటువంటి గణపతి నవరాత్రి ఉత్సవాల్లో వినాయక చవితి సందర్భంగా ఇక్కడికి వచ్చిన జ్ఞాపకం నాకు బాగా ఉన్నది. స్వామి దర్శనం అప్పుడు చేసుకున్నాను. మన పెద్దలు నండూరు సుబ్బారావు గారు ఈ ఆలయాన్ని తీర్చిదిద్దడంలో వారు చేసిన కృషి, వారి అంకిత భావం మనకు తెలిసినదే. అలాగే వారితో పాటు సహకరిస్తున్న ఆత్మీయులందరూ ఇక్కడున్నారు. ఈ ఆలయం ఈ ప్రాంతాలన్నింటి ప్రధానంగా రక్షిస్తూ ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది. సుబ్రహ్మణ్య శక్తి సామాన్యమైనటువంటిది కాదు. అసలు శక్తి అంటేనే సుబ్రహ్మణ్యుడు. శివునికి అపారమైన మహిమ ఉన్నది, అమ్మవారికి గొప్ప మహిమ ఉన్నది. కానీ ఇద్దరినీ కలిపిన మహిమ సుబ్రహ్మణ్య స్వామికి ఉన్నది. అది విశేషమైన అంశం. అందుకే ఆయన శివశక్తి ఆత్మకుడు. రెండవది, తారకాసురాది రాక్షసుల బలానికి చెట్టు పుట్ట పట్టి బలహీనలైపోయినటువంటి దేవతలందరినీ సేనలుగా చేసుకుని నడిపిన దేవసేన సుబ్రహ్మణ్య స్వామి. దానితో దుష్టశక్తులన్నీ నిర్మూలించాడు. అదే మహాశక్తి స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు, జ్ఞానశక్తి స్వరూపుడు సుబ్రహ్మణ్యుడు, వంశవృద్ధికరుడు సుబ్రహ్మణ్యుడు. అదే ప్రధానంగా సుబ్రహ్మణ్యోపాసన ఇచ్చేది ఏమిటి అంటే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది, సత్సంతానాన్ని వంశవృద్ధిని కలిగిస్తున్నది. మూడవది, ధర్మానికి జయాన్ని ఇస్తున్నది. ఇది చాలా ప్రధానమైనది. నాలుగవది, వ్యక్తి తరించడానికి అవసరమైన మోక్షానికి కావాల్సిన జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తున్నది. ఇన్ని విశేషములు సుబ్రహ్మణ్య ఆరాధనలో దాగి ఉన్నాయి. అలాంటి సుబ్రహ్మణ్యం కటాక్షం అందరికీ లభించాలనే ఉద్దేశంతో ఈ ఆలయ నిర్మాణం జరిగినది. ఇది అప్పుడే 2వ సంవత్సరం జరుపుకున్నది. ఇలాగే వందల సంవత్సరాలు జరుపుకుంటూ ఆచంద్ర తారార్కం ఈ ఆలయం వృద్ధి చెందాలని, ఒక తరం కంటే తర్వాత తరంలో ఇంకా గొప్ప భక్తులు జ్ఞానులు వస్తూ ఈ ఆలయ అభివృద్ధిని మరింత కొనసాగించాలని. ఎందుకంటే కలిదోషాలు పోగొట్టడంలో సుబ్రహ్మణ్యోపాసన చాలా విశేషమైనది. భగవత్ సంకల్పం చేతనే కొంతమంది సత్పురుషులకు ఇలాంటి ఆలయాల నిర్మాణం చేయాలని సంకల్పం జరుగుతుంది. అలాంటి ధన్యులైన వారందరికీ, దీన్ని నిర్వహిస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, స్వామి కటాక్షం లభించాలని కోరిక అందిస్తూ సర్వం శ్రీ సుబ్రహ్మణ్య చరణారవిందార్పణమస్తు. అమరావతి రాజధానిలో కాపులకు 500 ఎకరాలు కేటాయించాలన్న ప్రధాన డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు, గ్రామాల నుంచి సామాజిక ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి సిద్ధమవుతున్నామని ప్రముఖ కాపు నేత వడ్డీ మల్లికార్జున్ ప్రసాద్ వెల్లడించారు. ఈ డిమాండ్ను ప్రభుత్వం నెరవేర్చే వరకు కాపులు ఐక్యంగా ఉద్యమం బాటపట్టడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. స్థానిక ఏవి అప్పారావు రోడ్లో ఉన్న అర్బన్ కేవ్ కాపుల హక్కుల కోసం ఆత్మీయ సమావేశాన్ని వడ్డీ మల్లికార్జున్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి కాపు నాయకులు, సంఘీయులు తరలివచ్చారు. వడ్డీ మల్లికార్జున్ మాట్లాడుతూ, రాజధాని అమరావతిలో కాపుల వాటాగా 500 ఎకరాలు కేటాయిస్తే అక్కడ ఒక యూనివర్సిటీ, మెడికల్ కాలేజ్, అన్ని సదుపాయాలతో కాపు విద్యార్థులకు ఒక వసతి గృహం, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం చేసి కాపు జాతి అభ్యున్నతికి ఉపయోగిస్తామన్నారు. ఏపీ, తెలంగాణ కాపు జేఏసీ అధ్యక్షుడు వేల్పూరి శ్రీనివాస్, మాజీ డిప్యూటీ మేయర్ బాక్సి ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు మానే దొరబాబు, మంచాల బాబ్జీ, ప్రముఖ న్యాయవాది ఉమామహేశ్వరి, కాపు నాయకులు దేశ్ రెడ్డి, బలరాం నాయుడు, వడ్డీ మురళి, పెదపొడి బాపిరాజు, లింగం రవి, బౌద్ధు భిక్షపతి, రంగా వెంకటేశ్వరరావు, ముద్దాల అను, ముచ్చాల పోసికుమార్ తదితరులు మాట్లాడారు. 500 ఎకరాల కాన్సెప్ట్ మాత్రమే మీరు ఏం చేయాలి, ఎలా చేయాలి, మనకేం కావాలి అన్న దాని మీద దయచేసి మీరు అందరూ వివరణ ఇస్తే దాని మీద మీ ఆయుపురం, ఇంతమంది సామాజిక వ్యవస్థ, ఇన్ని ఉండి కూడా ఈ రాష్ట్రంలో ఎన్నో విధాల కష్ట నష్టాలకు గురవుతూ వచ్చింది. ప్రభుత్వాలు మారుతున్నాయి. కాపుల్ని అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి. కేవలం 2 కులాలు మాత్రమే, రెడ్లు, కమ్మవారు మాత్రమే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ రాజ్యాధికారాన్ని తమ చేతిలో పెట్టుకుని అనుభవిస్తున్నారు. అధిక సంఖ్యాకులైనటువంటి మన కాపు సామాజిక వర్గాన్ని వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురి చేస్తూ ఈ జాతికి ఎటువంటి మేలు చేయకుండా కేవలం వీళ్ళందరినీ కూడా 5 సంవత్సరాలకు ఒకసారి తమ రాజ్యాధికారం సాధించుకునే దానిలో భాగంగానే వాడుకుంటూ వచ్చారు. ప్రధానంగా
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంతో జరిగిన టీ20 కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు విజయం సాధించడంపై భారతీయ జనతా పార్టీ నాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ లో సంబరాలు నిర్వహించారు. దీనికి ముందు స్థానిక బీజేపీ కార్యాలయం నుంచి జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రపంచ కప్ గెలుపొందిన భారత క్రికెట్ జట్టు క్రీడాకారుల చిత్రపటాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేంద్ర మాట్లాడుతూ భారత జట్టు సమిష్టిగా ఆడి టీ20 క్రికెట్ కప్ ను రెండోసారి దక్కించుకోవడం భారతదేశానికి శుభసూచకమన్నారు. ప్రపంచ కప్ మొదటి మ్యాచ్ నుంచి మంచి ఆట తీరు కనపరుస్తూ వచ్చిన టీమిండియా విశ్వ విజేతగా నిలవటం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. సూపర్ 8 ఫైనల్స్ లో మంచి విజయం సాధించి దేశ ప్రజలందరినీ ఆనందపరిచిన టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రేలంకి శ్రీదేవి, కూరగంటి సతీష్, కాలపు సాయిరాం తదితరులు పాల్గొన్నారు. నిన్న గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ గారి క్రికెట్ స్టేడియంలో టీ20 ప్రపంచ కప్ని భారత్ జట్టు గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. యావత్తు భారతీయులందరికీ కూడా ఇది శుభసూచకం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారత జట్టుతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి భారత పౌరులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. భారత జట్టు మొదటి నుంచి కూడా చాలా చక్కగా ఆటను ప్రదర్శిస్తూ మధ్యలో ఓటమి చెందినప్పటికీ కూడా వెంటనే పుంజుకొని మళ్ళీ తిరిగి విజయపదాన్ని నడవడం జరిగింది. క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ ఈ 3 మ్యాచ్ల్లో కూడా అద్భుతంగా ఆడి భారత జట్టు విశ్వవిఖ్యాత కప్ని సాధించడం జరిగింది. ఇది టీ20 రెండవ ప్రపంచ కప్ని భారత జట్టు సాధించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరపున మా యొక్క ఆనందాన్ని, సంతోషాన్ని మేము ఈ సందర్భంగా వ్యక్తపరుస్తూ ఉన్నాము. భవిష్యత్తులో భారత జట్టు సమిష్టిగా మరింత బాగా ఆడి ప్రతి కప్లో కూడా మనం గెలుపొందాలని చెప్పి అటు ఆటతో పాటు ప్రజల యొక్క హృదయాలను కూడా గెలుచుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ నమస్కారం. నిన్న జరిగినటువంటి టీ20 మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్లో విజయం సాధించిన ఛాంపియన్స్కి అందరికి కూడా మా అందరి తరపున భారతీయ జనతా పార్టీ తరపున అలాగే భారత ప్రజలందరి తరపున కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి ఆటలో వరవడిని చూసాం. ఇది ఎక్కడా కూడా తగ్గకుండా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి ఉత్సాహంతో ఈ విధంగా ప్రతి దాంట్లో విజయాన్ని సాధించాలని భారత టీంకి మా అందరి తరపున వారి ఒక్కసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నిన్న జరిగిన వరల్డ్ కప్లో భారత్ అద్భుతంగా ఆడి విజయం సాధించడం నిజంగా భారతీయులందరూ గర్వించదగ్గ విషయం. మరి రాబోయే రోజుల్లో కూడా భారత టీం ఇదే స్ఫూర్తితో ఆడాలని కేంద్రం కూడా క్రీడాకారులకి ఏ విధంగా సహకారం చేస్తుంది, ఏ విధంగా మద్దతు ఇస్తుంది అన్నది కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి. ఈ రకమైన మద్దతు ఉండబట్టే 2024లో కానీ 2026లో కానీ విజయం సాధించారని సందర్భంగా తెలియజేసుకున్నాను. నిన్న జరిగినటువంటి ప్రపంచ 2020 క్రికెట్ వరల్డ్ కప్లో మన భారత్ అఖండ విజయం సాధించింది న్యూజిలాండ్ పైన. ఇది మనకి భారతదేశానికి ఇది 3వ 2020 వరల్డ్ కప్. 2027 ధోని కెప్టెన్సీలో, 2024 రోహిత్ శర్మ కెప్టెన్సీలో, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో వరుస మనకి 3 వరల్డ్ కప్లు మనం సాధించ జరిగింది. గత 2 సంవత్సరాల్లో కూడా మన భారత జట్టు ఏ రకంగా క్రికెట్లో దూసుకెళ్తుందంటే 2024లో 2020 వరల్డ్ కప్, ఆ తర్వాత 2025లో మహిళా ప్రపంచ వరల్డ్ కప్, అదేవిధంగా మన అండర్-19 వరల్డ్ కప్, ఇప్పుడు మళ్ళీ భారత జట్టు 2020 వరల్డ్ కప్ 2026లో వరుసగా విజయ కేతనాలతో మన భారత జట్టు దూసుకెళ్తుంది. కాబట్టి మొత్తం ప్రపంచం అంతా కూడా భారతదేశాన్ని చూసే విధంగా మన క్రికెట్ క్రీడాకారులు మన ప్రతిభను తీసుకెళ్తున్నారు. కాబట్టి వారందరికీ కూడా మరి ఒకసారి శుభాకాంక్షలు తెలుసు. స్థానిక ఏవి అప్పారావు రోడ్డులో రామాలయం జంక్షన్ లో ఈ నెల 27వ తేదీ నుంచి శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగా ఆదివారం ఉదయం 9:30 శాస్త్రోక్తంగా పందిరాట కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గౌరవ అధ్యక్షుడు యాళ్ల సురేష్ బాబు దంపతులచే పందిరి రాటను ప్రతిష్టాపన చేశారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, సభ్యులు, భక్తులు తరలివచ్చి కొబ్బరికాయలు కొట్టారు. ఈ నెల 27వ తేదీ శుక్రవారం జరిగే శ్రీరామనవమి ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు గుత్తుల జయకృష్ణ, వాణి సూర్యచంద్రరావు, అధ్యక్షుడు మిరియాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు మామిడి రమణ,
కోశాధికారి దంగేటి వెంకటరమణ, సెక్రటరీ ఎర్రంశెట్టి నాగరాజు, జాయింట్ సెక్రటరీ కాగితపు మురళీకృష్ణ, ఆర్గనైజర్లు మామిడి కోటేశ్వరరావు, సూరంపూడి దుర్గారావు సభ్యులు పాల్గొన్నారు. స్థానిక ధానవాయిపేట ఆర్ఎస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవరణలో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ రాజమండ్రి శాఖ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మార్చి 8వ తేదీన ప్రపంచవ్యాప్తంగా మహిళల సాధికారతను పురస్కరించుకుని అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించబడుతుందని ఆర్ఎస్ స్వేచ్ఛా సొసైటీ నిర్వాహకులు కంటా స్వాతి అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ వివిధ రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను గుర్తించడంతో పాటు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేలా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు మాట్లాడుతూ మహిళలు ఎక్కడ గౌరవించబడతారో అక్కడ అన్ని మంచి విజయాలను పొందుతారన్నారు. ముందుగా కంటా స్వాతిని ఘనంగా సత్కరించారు. మహిళా పిఎంపి సభ్యులను ఆమె చేతుల మీదుగా సత్కరించారు. జిల్లా కార్యదర్శి పి దేవానందం, మట్టా రమేష్, సరోజిని, శైలజ, రాజ్యలక్ష్మి, హీరా, కె దుర్గా, వి శ్రీదేవి, బి లక్ష్మి, డి రత్నం, విజయ, మహాలక్ష్మి, జోషి ప్రియ తదితరులు పాల్గొన్నారు. ముందుగా బల్లా శ్రీనివాసరావు గారికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తాను. నా హృదయపూర్వక అభినందనలు. అనేది తెలుగులో కొంచెం కష్టమే నాకు అంత స్పెసిఫిక్ గా మాట్లాడడానికి. అండ్ సార్ సారీ మీ ఇద్దరు పేర్లు తెలియకపోయినా సరే రమేష్ గారు, దేవానంద్ గారు వచ్చారు కదా, రమేష్ గారు అండ్ మన జిల్లా సెక్రటరీ దేవానంద్ గారు కూడా చాలా అభినందనలు అండి. ఇట్స్ నాట్ జస్ట్ మెన్, అంటే వీళ్ళు మనకి ఎంత సపోర్ట్ చేస్తేనే మనం ఈ స్థాయికి రాగలం. అలాగని చెప్పి విమెన్ ఏం తక్కువ కాదు, వాళ్ళు సపోర్ట్ చేస్తేనే చెయ్యాలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలా అని కాకుండా ఎప్పుడైనా మన భారతీయ సాంప్రదాయం ప్రకారం విమెన్ అండ్ మెన్ కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. ఎమోషనల్ గా మనం బాగా స్ట్రాంగ్ ఉంటాం, ఫిజికల్ గా వీళ్ళు స్ట్రాంగ్ గా ఉంటారు. సో రెండు కలిస్తేనే ముందుకెళ్ళగలం. సో ఎప్పుడైనా విమెన్ ఈక్వాలిటీ లేకపోతే ఇది అదని మాట్లాడినప్పుడు విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం వాళ్లతో సమానంగా ఉన్నప్పుడు సమానంగానే ఉండాలి. మెన్స్ డేకి వీళ్ళందరికీ మనం కలిసి స్థానిక లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో మాజీ కార్పొరేటర్ నండూరి వెంకటరమణ వ్యవస్థాపకులుగా నిర్మాణం చేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం 6 గంటలకు స్వామివారికి గణపతి పూజ మహాన్యాసం అనంతరం పాల కావడి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు తెచ్చిన స్వచ్ఛమైన ఆవు పాలతో హౌసింగ్ బోర్డు పురవీధుల్లో పాల కావడిగా ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్త నండూరి సుబ్బారావు సత్యదేవి దంపతులచే ఆలయ అర్చకుడు బ్రహ్మశ్రీ తుట్టగుంట అజయ్ కిరణ్ శర్మ శాస్త్రోక్తంగా 1,00,000 బిల్వార్చన నిర్వహింపజేశారు. ఆ తర్వాత స్వామివారికి నక్షత్ర హారతి ఇచ్చారు. స్వామివారికి నిర్వహించిన అభిషేక కార్యక్రమాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి సుబ్రహ్మణ్య స్వామి వారి మూలామంత్ర హోమం, రుద్ర హోమం, మహాపూర్ణాహుతి, తీర్థప్రసాద వితరణ జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.
కూటమి ప్రభుత్వం మహిళా విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర, తెలంగాణ మహిళా చైర్పర్సన్ టీడీపీ ఎస్సీ సెల్ జిల్లా సెక్రటరీ డాక్టర్ కండవల్లి లక్ష్మి అన్నారు. గోకవరం మండలం వీర్లంకపల్లి గ్రామంలోని బాలికల వసతి గృహంలో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ కండవల్లి లక్ష్మి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మహిళల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. బాలికలు వీటిని వినియోగించుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. హాస్టల్ విద్యార్థులు బాగా చదువుకుని మంచి మార్కులతో 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. మహిళా దినోత్సవం సందర్భంగా డాక్టర్ కండవల్లి లక్ష్మిని, వార్డెన్ జ్యోత్స్నను ఘనంగా సత్కరించారు. ఆటల పోటీల విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను డాక్టర్ కండవల్లి లక్ష్మి చేతుల మీదుగా అందజేశారు. రాజానగరం మండలం ఎస్టీ రాజాపురంలో జిత్తుక జ్యోత్స్న రక్షానందం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దానివల్ల మేము ఈ సంవత్సరం హాస్టల్లో మీకు ఇవ్వలేకపోయాం. దయచేసి ఆ విషయంలో మమ్మల్ని క్షమించాలని కోరుకుంటున్నాను. మరి మీరు బాగా చదువుకోండి, ఎందుకంటే సమాజం చాలా పాడైపోయింది. సెల్ ఫోన్స్ బాగా ఎక్కువ ఎంకరేజ్మెంట్ తీసుకొని ఇక్కడ ఉన్నచ్చే బాగుంటారు, ఇంటికి వెళ్ళాక సెలవులు ఇచ్చేస్తారు కదా, ఆ సెలవుల్లో మీరు ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్తో ఆటలాడుతుంటే ఏదో ఒక సాతాను మనల్ని ప్రేరేపించి మీరు చెడు మార్గంలోకి వెళ్ళడానికి తప్పుదో పట్టిస్తుంది. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి స్థానిక లాలా చెరువు ఎఫ్సిఐ గౌడౌన్స్ పక్కన ఉన్న శ్రీ ప్రసన్న సాయిబాబా మందిరం 11వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారికి శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. ఈ నెల 5వ తేదీ నుంచి ప్రతిరోజు శ్రీ ప్రసన్న సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. సోమవారం గుబ్బల సుమంత్
కడలి కార్తికేయ, కృష్ణమూర్తి, దాసరి ప్రసాద్ పాల్గొనగా ఆలయ అర్చకుడు సుధీంద్ర బాబు శ్రీ లక్ష్మీ గణపతి హోమాన్ని వేదమంత్రాల నడుమ వైభవంగా జరిపించారు. అనంతరం జరిగిన అన్న సమారాధన కార్యక్రమాన్ని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. ఆయనతో పాటు మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ, ఆలయ కమిటీ ప్రతినిధులు భక్తులకు ఆహార పదార్థాలను వడ్డించారు. ఉత్సవాల సందర్భంగా సాయినాథుని పల్లకి ఉత్సవం, శోభాయాత్ర, కోలాటం, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, కమిటీ తరఫున గుబ్బల పార్వతి, నక్కా సత్యనారాయణ, నక్కా లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ధాన్యం పశుం బహు పుత్ర దారిద్ర్య ఒక్క నుంచి ఇవన్నీ కావాలి. అందరూ అనుకుంటారు డబ్బులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కల్తీపాలు మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే, పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి మండిపాటు. మత సామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ చిల్లర రాజకీయాలు మానుకోవాలి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆగ్రహం. సుబ్రహ్మణ్యేశ్వరుని సన్నిధిలో షణ్ముఖ శర్మ భక్తులకు అనుగ్రహ భాషణం చేసిన సామవేదం. అమరావతిలో 500 ఎకరాలు కేటాయించాలి, వడ్డీ మల్లికార్జున ఆధ్వర్యంలో కాపుల ఆత్మీయ సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.